గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరుతున్నారని గుంతకల్ వైసీపీ నాయకులు అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగాయి. ఇందులో భాగంగా ఇవాళ గుంతకల్ పట్టణం 1వ వార్డు ఆలూరు రోడ్, రోటరీ స్కూల్, టీవీ టవర్, 60 ఫీట్ రోడ్ కాలనీల నుంచి దాదాపు 300 కుటుంబాల వారు వైసీపీలో చేరారు. 1వ వార్డు విష్ణు, 13వ వార్డు రంగారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా టీడీపీ కళ్యాణ మండపం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముస్లిం మైనారిటీ సోదరులు కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా యువతరం నిద్ర లేచినట్టుంది. మేము 3-4 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా యువతే ఎక్కువ కనబడతా ఉంది. మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పినాడు. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఇంతమంది యువకులు అప్పుడు రాలేదన్నా, ఇప్పుడు చూస్తే ఎక్కడికి పోయినా యువత ఎక్కువ కనబడతా ఉంది నాకు అని చెప్పినప్పుడు మేము కూడా అది కరెక్ట్ అన్నా. మొన్న సిద్ధం సభం కూడా మేము చూసాం. విషయాన్ని అర్థం చేసుకుని ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని బాగా దీర్ఘంగా ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకున్నట్టు మాకు బాగా కనబడతా ఉంది. ఇది కేవలం ఏదో ఫ్యాషన్ కోసమో లేకపోతే ఏదో పార్టీలో చేరాలనే దానికంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తా ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకు ఎంత అభిమానం ఉన్నది అది చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ ఉత్సాహం ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఇలాగే కొనసాగాలి. ఇది రెట్టింపు కావాలి. మరింత ఉత్సాహంతో పనిచేసి గుంతకల్ చరిత్రలో ఎప్పుడూ లేని మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినాం. ఈసారి స్టేట్ లోనే నంబర్ 1 మరి గెలిచే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి కానుకగా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే, ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధిలో గుంతకల్ పట్టణం అభివృద్ధి చెందేందుకు అడుగులు వేస్తా ఉన్నాం. మనము అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన పార్టీని మరి మనం ముందుకు తీసుకుపోయి మనకు సెంటిమెంట్ కూడా ఉంది. గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే నాయకుడైతే గెలుస్తాడో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఇక్కడే ఉంది లాజిక్. గుంతకల్ గడ్డ మీద మన అడ్డా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీటు పైన ఆయన అడ్డా ఉందంటే కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ సందర్భంగా యువ నాయకుడు విష్ణు మాట్లాడుతూ, సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్న విధానాలకు ఆకర్షితులై చాలామంది పార్టీలో చేరుతున్నారన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి చేస్తున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. అలాగే నియోజకవర్గాన్ని ప్రశాంతతకు మారుపేరుగా మార్చేశారన్నారు. కొత్త వ్యక్తులకు గుంతకల్లో స్థానం లేదన్నారు. ప్రజలందరికీ చెప్పడం విషయం ఏమనగా, ఈరోజు మన యువత భారీ మొత్తంలో, పెద్ద మొత్తంలో మన అన్న వెంకటరామిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరుగుతుంది. మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన జగనన్న గారి నవరత్నాలు, మన జగనన్న గారి అభివృద్ధి, జగనన్న గారు ప్రజలకు చేసే సేవ. మన వెంకటరామిరెడ్డి అన్న గారు మన గుంతకల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు. ఒక డోన్ముక్కుల రోడ్ అయితేనేమి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్, తర్వాత బ్లడ్ బ్యాంకు, తర్వాత 108 వైబీఆర్ అంబులెన్స్, తర్వాత వైబీఆర్ క్యాంటీను, తర్వాత మన పాలిటెక్నిక్ కాలేజు, తర్వాత మన ధర్మవరం గేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, మన సత్యనారాయణపేట అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని గుంతకల్ నియోజకవర్గంలో మన అన్న వెంకటరామిరెడ్డి అన్న అభివృద్ధి పథంలో అభివృద్ధి చేశారు. ఈయన ఇవన్నీ కేవలం 3 సంవత్సరాల్లో మాత్రమే చేశాడు. మిగతా 2 సంవత్సరాల్లో మన కరోనాలో మనం ఇబ్బంది పడినాము. కానీ 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే
వచ్చే ఎన్నికల్లో మనం అన్నకి ఇంకొక ఛాన్స్ ఇస్తే 5 నెలల్లో గుంతకల్ నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుందన్నది మీ అందరూ ఊహించుకోండి. అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కాబట్టి మనమందరము జగన్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పిన సీఎం గారు చెప్పినట్ల 175కి 175 సీట్లు గెలిచినట్లుగా గెలిపించాలి. అలాగే మన వెంకట్రామరెడ్డి అన్నని పోయినసారి 50,000 మెజారిటీ, ఈసారి 50,000 మెజారిటీని 1,00,000 మెజారిటీతో మనము ఎదుటి ప్రతిపక్షాలని గాలికి కొట్టుకుపోయి కాబట్టి దీనికంతా మనం సహాయ సహకారాలు అందించి మనము ప్రతి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడెక్కడ వివిధ జిల్లాల నుంచి నాయకులు వచ్చారు. మన గాలికి మన సునామీలో వాళ్ళంతా కొట్టుకుపోయి మన అన్న 1,00,000 మెజారిటీతో గెలిపించి మన గుంటకల్ నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీగా మనం డెవలప్ చేసుకున్నాం. ఇదంతా మన చేతుల్లో ఉంది. కాబట్టి జై జగన్, జై వైవిఆర్.